రాజమౌళి సినిమాలు పక్కకు పెట్టి ఎప్పుడైనా మన తెలుగు సినిమాలు ఇండియన్ సినిమాలకు వెళ్తే ఫారినర్స్ వచ్చి చూసే వాళ్ళు ఉంటారా? అక్కడ సింగిల్ స్క్రీన్స్ ఉంటాయా లేకపోతే అన్ని మల్టీప్లెక్స్ గురించి మాట్లాడితే యుఎస్ లో ఏ ప్లేస్ లో ఉంటే నువ్వు ఆల్మోస్ట్ అన్ని తెలుగు సినిమాలు కవర్ చేయొచ్చు కదా. మనం అరిసే విధానం కానీ పేపర్లో కాన్ఫిటీ చేసే విధానం కానీ అవన్నీ చూసి మీ ఫ్రెండ్ సర్కిల్లో రియాక్షన్స్ ఇట్లుండే ఫస్ట్. You wanna witness and you wanna live this life. కాంటెక్స్ట్ కోసం సాత్విక్ అండ్ చైతన్య ఇద్దరు యుఎస్ లో ఉంటారు అనమాట. సో యుఎస్ లో తెలుగు సినిమాలు ఇంత మాట్లాడతారు కదా, వై నాట్ అసలు యుఎస్ లో డిఫరెంట్. తెలుగు ఫిలిం కల్చర్ ఎట్లుంటది ఏంది అని గురించే మాట్లాడనికనే అనుకున్నాం అనమాట. సాత్విక్ అన్న ఎక్కడ ఉంటాడు, చైతన్య ఎక్కడ ఉంటాడు ఒకసారి చెప్తే వాళ్ళకు కూడా యా. ఈజీ అయిపోతుంది. యా నేను డాలస్ లో ఉంటా. డల్లస్ యా పురం. డాలస్. యా సరే, డాలస్ చుట్టుపక్కల అది నాకు డాలస్ పురం ఇవన్నంటే కొంచెం ఏం నచ్చదు, బట్ నాది యా ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యా ఓకే. నాది కనెక్టికట్, న్యూయార్క్ వెనకాల అంటే జూబ్లీస్ బ్యాక్ సైడ్ బ్యాచ్. జూబ్లీ హిల్స్ కాదు. జూబ్లీస్ కాదు, జూబ్లీస్ బ్యాక్ సైడ్. అంటే బేసిక్లీ 90s నుంచి ఇది ఎక్కువ స్టార్ట్ అయింది తెలుగు సినిమాలు అక్కడ వేయడము. అండ్ స్టార్టింగ్ చిన్న చిన్న స్క్రీనింగ్స్ లాగా స్టార్ట్ అయ్యేవంట. అంటే తెలుగు ఆర్గనైజేషన్స్ కానీ ఇండియన్ ఆర్గనైజేషన్స్ కానీ ఏదన్నా ఫెస్టివల్కి జరిగినప్పుడు అక్కడ ఒక కల్చరల్ నాస్టాలజియా కోసమో లేదంటే యూనో గోయింగ్ బ్యాక్ టు హోమ్ కైండ్ ఆఫ్ థింగ్ లైక్ అట్లాంటి ఈవెంట్స్ దగ్గర చిన్న చిన్నగా తెలుగు సినిమాలు వేయడం స్టార్ట్ చేసిండ్రు. ఎప్పుడైతే 90s లో గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఎక్కువ మంది ఇండియన్స్ మైగ్రేట్ అవ్వడం వల్ల మెల్లిమెల్లిగా సెలెక్ట్ థియేటర్స్లో సినిమాలు స్టార్ట్ అయ్యి ఇప్పుడున్న ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా మెయిన్ స్ట్రీమ్ థియేటర్స్కి వచ్చేసినాయి తెలుగు సినిమాలు అనేది. నేను ఇట్లా చిన్నగా చాట్ జీపీటీ అడిగితే తెలిసిందనమాట. సో ఇంత హిస్టరీ ఇచ్చింది. సో అది మాట్లాడు. సెలెక్ట్ సో అట్లా వచ్చింది అనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? మాక్సిమం అది నాకంత తెలియదు, కానీ ఇప్పుడు నేను అర్థం చేసుకుంది ఏంటంటే యుఎస్ డిస్ట్రిబ్యూషన్ డిఫరెంట్ అనమాట కంపేర్డ్ ఓకే. టు ఇండియన్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఎట్లా? యుఎస్ లో ఆ, మనకి ఇక్కడ లిమిటెడ్ రిలీజ్ అని ఒక ఆప్షన్ ఉండేది అనమాట. సో ఎప్పుడైనా కానీ ఇగ్నోరింగ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్, ఒక మీడియం స్కేల్ ఫిల్మ్ కానీ లేకపోతే అసలు ఇండియా ఫిల్మ్స్ కానీ, మనకి ఫిల్మ్ ఫెస్టివల్ కి ఒక కండిషన్ ఉంది కదా, క్రైటీరియా వేర్ థియేటర్ రిలీజ్ అయ్యాకనే దే విల్ యాక్సెప్ట్ ద ఫిలిం అని. నామినేషన్స్. అట్లాంటి వాటి కోసం దే విల్ చూస్ లిమిటెడ్ రిలీజ్ అనమాట. ఎట్లాంటి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ తెలుగు సినిమాలకి కొన్ని ఏరియాస్ ఉంటాయి. కొన్ని ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ పరంగా యుఎస్ లో బాగా చేస్తుంది ప్రత్యేకమైన సినిమాస్. కల్కి గానీ సలార్ గానీ అన్ని ఆయన వాళ్ళే చేశాడు. రైట్ ఫ్రమ్ గుంటూరు గారు లాస్ట్ ఇయర్ దసరాతో స్టార్ట్ అయింది అనుకుంటా. మన తెలిసిన మాక్సిమం మేజర్ ఫిల్మ్స్ అని కూడా మనలో చేశాడు. లైక్ వీళ్ళే ప్రత్యేకమైన ఎవరు సినిమాస్. ఎవరు? ప్రత్యేక్ నీరా, ప్రతీక్ మీరా. ప్రత్యేక్ నీరా అని వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సినిమార్క్ తో ఐ థింక్ దే స్టార్టెడ్ సమ్ ఎట్లా బాగుండేది తెలియదు తెలియదు, సినిమార్క్ లో ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు తెలుగు సినిమాలు. షోస్ కూడా ఎక్కువ. వైడర్ రిలీజ్ అనేది ఎట్లా వచ్చిందంటే ఇనిషియల్ గా ఇప్పుడు ఒక స్టేట్ లో 10 థియేటర్స్ ఫిక్స్ అయి ఉంటాయి, 3 to 5 థియేటర్స్ ఫిక్స్ అనమాట, ఇక్కడ ఖచ్చితంగా ప్లే అవుతాయని. వైడర్ రిలీజ్ వచ్చేసరికి ఏంటంటే దాని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న థియేటర్స్ ఉంటాయి కదా, వేర్ దే డూ టెస్ట్ ట్రయల్ అనమాట. 1-2 షోలు ఇస్తారు పెద్ద సినిమాలకి. ఇన్ కేస్ ఓవర్ఫ్లో బాగుండి ఆ థియేటర్ ఆడియన్స్ కు నచ్చి అక్కడ కూడా కలెక్షన్స్ వస్తున్నాయంటే నెక్స్ట్ టైం దాన్ని ఇంక్లూడ్ చేస్తారు. చైతన్య ఒక డౌట్, అక్కడ సింగిల్ స్క్రీన్స్ ఉంటాయా లేకపోతే అన్ని మల్టీప్లెక్స్ ఏనా? మోస్ట్లీ నా తెలిసిన మల్టీప్లెక్స్. ఓకే. యా మోస్ట్లీ 90% మల్టీప్లెక్స్. మల్టీప్లెక్స్ అంటే మోస్ట్లీ మల్టీప్లెక్స్ అంటే సింగిల్ స్క్రీన్స్ ఉన్నన్ని ఉంటాయి ఉంటే కదా. అంటే మన ఇంకా అది టౌన్స్ లో గానీ అక్కడ చాలా రిమోట్ ప్లేసెస్ లో ఎక్కడో ఒక దగ్గర ప్రైవేట్ ఓన్డ్ ఇవి ఉంటాయి తప్ప ఐ థింక్ నాకు తెలిసి అసలు నేను ఎప్పుడు సింగిల్ స్క్రీన్ లో పోలేదు. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 6 మా మంత్స్. యూనివర్సిటీ కమ్యూనిటీ థియేటర్ ఉంది, అది సింగిల్ స్క్రీన్. ఓకే. కమ్యూనిటీ థియేటర్స్ అనేవి మాక్సిమం సింగిల్ స్క్రీన్స్ ఉంటాయి. లైక్ మూవీ చైన్స్ కూడా ప్రిడామినెంట్ ఇక్కడ ఉంది ఏఎంసీ అని, ఏఎంసీ ఓకే. సినిమా, రీగల్. సో మేజర్ 3. ఇంకా లోకల్ వాళ్ళవి లోకల్ ఉన్నాయి ఇంతకు ముందు, వాటిని కూడా వీళ్ళు అలామో అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఉంటది. యా ఇది ఏఎంసీ ఎక్కువ వింటా, అందరు ఏఎంసీ ఏఎంసీ గురించే మాట్లాడతారు. ఏఎంసీ ఏఎంసీ. యా ఇంట్రెస్ట్ దాని మెంబర్షిప్ ఉంటది. లైక్ $20 కట్టి 1 మంత్ వీక్ కి. 3 ఫిలిమ్స్. యా ఇప్పుడు నాది ఏఎంసీ పాసే. చాలా సార్ స్కామ్ సో చేసి తెలుగు నాకు సినిమా అది కూడా వెళ్ళినాం కదా. ఆ తెలుగు సినిమాలు తక్కువ పడతాయి ఆ థియేటర్లో, అసలు రిలీజ్ అవ్వవు తెలుగు సినిమాలు. కానీ ఇంగ్లీష్ మూవీస్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను చూసిన గ్లాడియేటర్ 2 టికెట్ ప్రైస్ దాదాపు 17-18 ఉంది అనుకుందాం. నీకు 1 మంత్ మూవీ పాస్ $27. వీక్ ఓ కి 3 ఫిలిమ్స్, మంత్ కి 12 ఫిలిమ్స్ వస్తాయి. ఓ. మంత్ కి 12 ఫిలిమ్స్. అండ్ ఆ ఫార్మాట్ ఫిక్స్డ్ ఫార్మాట్ కాదు, నీ ఇష్టం అది. ఐమాక్స్ నుంచి డాల్బీకి ఏదైనా చూసుకోవచ్చు, ఎక్సెప్ట్ ఈవెంట్ ఫిలిమ్స్ అంటే మన తెలుగు ఫిలిమ్స్ అంటాడు, పాస్ ఎనేబుల్ చేయడు.
ఇప్పుడు ఏఎంసీ యొక్క పాస్ $27 ఉంటే రీగల్ పాస్ ఉంటుంది. రీగల్ లిమిట్ ఉండదు. వీ కెన్ వాచ్ అన్లిమిటెడ్ ఫిల్మ్స్. ఓకే. సంబంధం కూడా వాడికి అన్లిమిటెడ్ చూసుకోవచ్చు. మంత్కి 20 అంత కట్టాలి. కానీ వాడి దగ్గర చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ అనేవి థియేటర్ క్రౌడ్ కొంచెం తక్కువ ఉండిద్ది. అంటే ఆ ఇది విధంగా. చెప్పు అసలు, అంటే బేసిక్లీ మన దగ్గర నువ్వు ఒక తెలుగు సినిమా చూస్తున్నావు అంటే, యాక్చువల్లీ నాకు ఇక్కడ పూణేలో ఉండి ఒక తెలుగు సినిమా మల్టీప్లెక్స్లో సగం సగం క్రౌడ్తో చూస్తేనే, అంటే ఓకే అది ఏదైనా జానర్ ఫిలిం అయితే పర్లేదులే, కానీ ఒక మాస్ సినిమా చూస్తే అసలు ఆ ఫీలే రాదు. అసలు అమెరికాలో ఆ ఫీల్ వస్తుందా? ఇక్కడ డాలస్ లో అట్లీస్ట్ యాజ్ యూ నో బంచ్ ఆఫ్ ఈవెన్ న్యూ జెర్సీ కూడా ఐ థింక్ ఫర్ దట్ మ్యాటర్ జనాలు చాలా, మన కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటది. సో ఏ ఓకే. సినిమా పడ్డా ఎగబడి పోతారు ఫస్ట్ సినిమా. నీకు తెలిసిందే కదా న్యూస్ వచ్చి యా. మనము ఆ పేపర్లు అవి ఇవి ఎగరు కొడితే వాళ్ళు వచ్చి కొంచెం యాక్చువల్గా తక్కువ ఫస్ట్ చేయండి. మూవీ రివ్యూ వచ్చేదే యుఎస్ నుంచి. యా 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 వన్ డే ముందు రిలీజ్ మ్మ్. అవుతుంది కదా అక్కడ. యా సో ఆప్షన్ కూడా ఉంది. యా ఈ మధ్య అంటే 1 వీక్ తర్వాత రిలేటివ్ గా కమ్యూనల్ ఫీలింగ్ కొంచెం తక్కువ ఉంటది తప్ప, ఫస్ట్ ఓపెనింగ్ డే అయ్యి ఏ పెద్ద సినిమా హీరో అయినా ఆన్ పార్ విత్ ఆబ్వియస్లీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంత ఆ రేంజ్ యుఫోరియా ఉండదు, కానీ రిలేటివ్లీ ఐ థింక్ యుల్ స్టిల్ హ్యావ్ దట్ ఫీలింగ్. యా. ఫస్ట్ డే. ఓకే, మా వేరే లాంగ్వేజ్ పక్కకు పెట్టి ఓన్లీ తెలుగు గురించి మాట్లాడితే, యుఎస్ లో ఏ ప్లేస్ లో ఉంటే నువ్వు ఆల్మోస్ట్ అన్ని తెలుగు సినిమాలు కవర్ చేయొచ్చు. ఆబ్వియస్లీ దల్లాస్, న్యూ జెర్సీ. ఓకే, ఈ రెండు ప్లేస్ లో. రీజన్ ఏంటంటే న్యూ జెర్సీలో ఒక ఇండియన్ అవెన్యూ కొన్ని కొన్ని ఏరియాస్ ఎట్లా అంటే ఒక మన ఇండియన్స్ దే మూవీ థియేటర్ ఉండేది అనమాట. బిగ్ సినిమాస్ అనుకుంటా ఆ పేరు. ఓకే. నీకు లిటరలీ నేను మంజుమల్ బాయ్స్ అక్కడే చూశాను. అట్లా వాడికి 8 స్క్రీన్స్ ఉన్నాయి దాంట్లో. ఓకే. నువ్వు అనుకున్న ప్రతి తెలుగు సినిమా ఆడిద్ది దాంట్లో. ఇక్కడ మంజుమల్ బాయ్స్ న్యూ న్యూ జెర్సీ. జెర్సీ. మీకు అక్కడ ఏముంటది చైతన్య? బుక్ మై షో లైక్ సంథింగ్. బేసిక్ గా వాళ్ళ యాప్స్ వాళ్ళు వాడచ్చు మనకి పాస్ ఉంటే. ఓకే, మోస్ట్లీ లేదంటే కామన్ వాయిస్. ఫ్యాండాంగో అంటే అట్మాస్ టికెట్స్ అని ఇంకా ఉండే కానీ ఫ్యాండాంగో బాగా క్లిక్ అయింది. వాడు చిన్నపాటి ఆఫర్స్ ఇస్తా ఉంటాడు. ఓకే. అండ్ ఫ్యాండంగో డీటెయిల్స్ అంటే చాలా మూవీ మూవీ టెల్లో పోస్ట్ చేస్తాడు యూట్యూబ్ లో, అదే కదా? వాడే. అది కాదు కానీ రీ రిలీజ్ లకి ఎట్లుంటది అయిపు? పాత పాత హాలీవుడ్ సినిమాలు యా, ఇవన్నీ అక్కడికే వద్దాం రీ-రిలీజ్ అనుకున్నా చేస్తా నెక్స్ట్. ఉంటారు. యా అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. కొన్ని థియేటర్స్ అయితే ఓన్లీ అవే ఇస్తా ఉంటారు. యా. టారెంటినోది ఒక థియేటర్ కూడా ఉంది కదా. యా ఈ యా రీ రిలీజ్ టాపిక్ ఎందుకు తీసుకొచ్చినా అంటే, ద వే ఇండియన్స్ వాచ్ ఫిలిమ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటది అసలు. రైట్. అంటే మీ ఇద్దరికి ఎవరన్నా ఇంగ్లీష్ సారీ వైట్ ఫ్రెండ్స్ ఉన్నారా, లైక్ అక్కడ పుట్టి ఆర్ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కానీ కూడా? అంటే మనం చూసే మన రెస్పాన్స్ ని, మనము సినిమాలు రిసీవ్ చేసుకునే విధానంని వాళ్ళు చూసి, అరే ఏంద్రబాబు ఇట్లా చూస్తారు, అట్లాంటి క్వశ్చన్లు వస్తాయి కదా. మనం అరిసే విధానం కానీ, పేపర్లో కాన్ఫిటీ చేసే విధానం కానీ, అవన్నీ చూసి మీ ఫ్రెండ్ సర్కిల్లో రియాక్షన్స్ ఇట్లుండే ఫస్ట్? యాడింగ్ టు ద క్వశ్చన్, అట్లే క్లాప్స్ కొడతారా, అరుస్తారా సీన్ కి? నేను రీసెంట్ గా నా ఫిలిం డిపి డైరెక్టర్ ఫోటోగ్రఫీని మేమందరం కలిసి సలార్ సినిమాకి తీసుకుపోయినాం. ఓకే. వాళ్ళు అసలు దేవర్ స్టండ్ బై ద వే ద ఫిలిం మేకింగ్. అది చాలా డిఫరెంట్ ఉంటది. జనాలు అసలు హీరో కనబడగానే అరవడం ఏంద్రా, అసలు మీరు ఇట్లా అరుస్తున్నారా ఆయన, ఇంకా హీస్ జస్ట్ అన్ ఆర్ట్. ఇప్పుడు మనకి ఓపెనింగ్ షాట్ ఆఫ్ లియోనార్డో డికాప్రియో అండ్ మన మార్టిన్ స్కార్సెస్ కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ ఎవడు జస్ట్ పద్ధతిగా అట్లా చూస్తా ఉంటారు కదా. అవును. సో ఇప్పుడు దీంట్లో చూస్తా ఉంటే వాళ్ళు అసలు దే కుడెంట్ గెట్ అవుట్ ఆఫ్ ద ఫిలిం. అసలు చాలా ఎంజాయ్ చేసిండ్రు. నేను ఐ హర్డ్ రియలీ గుడ్ థింగ్స్ అబౌట్ ఇప్పుడు అలా వైకుంఠపురంలో కానీ అట్లాంటి వాటిలో దేవర్ ఎంజాయింగ్. ఐ థింక్ మనం అరిచే ఈ అరుస్తా ఉండే ఇప్పుడు లియోకి, సో కొన్ని ఫిలిమ్స్ కి అట్లా మనం అరుస్తా ఉంటే అది మిర్రర్ అయిపోతా ఉంటది వాళ్ళకి. లైక్ ఆల్మోస్ట్ దే విల్ స్టార్ట్ షౌటింగ్ కూడా. అట్లా బాగుంటది. ఓకే. సో గమనించింది ఏంటంటే ఇప్పుడు ఫైటర్ సినిమా ఉంది గుర్తుందా? హృతిక్ రోషన్ ఫైటర్ ఓకే, సినిమాకి నేను చూడలేదు. జనవరి ఐమాక్స్ రిలీజ్ చేశాడు. ఐమాక్స్ షో మేము వెళ్ళాం. మా పక్కన చాలా మంది ఇంగ్లీష్ వాళ్ళు వచ్చాడు. మేబీ ఆ ప్లేన్స్ అంతా యూస్ అయ్యేది వచ్చాడు అనుకుంటా. వాళ్ళకి కొద్దిసేపు అసలు ఏం అర్థం కాల. అంటే ఒక ఎమోషనల్ సీన్ పడుతుంది, నెక్స్ట్ ఒక ఐటమ్ సాంగ్ వస్తుంది. ఆ మీటర్ కూడా అర్థం కాల వాళ్ళకి. చాలా సేపు అనిపించింది. మన వాళ్ళకి అట్లా కాదు. మన వాళ్ళకి సెలబ్రేషన్. ఇప్పుడు దల్లాస్ అయితే లిటరల్ పేపర్స్ వేస్తున్నాడు. ఇంకా ఇంకేమేమి ఉంటాయి చెప్పండి మీ యుఎస్ లో? ఫార్మాట్స్ ఫార్మాట్స్ మీకు సౌండ్ కూడా చాలా ఫార్మాట్స్ ఉంటాయి కదా. యా యా ఇప్పుడు
ఒక్కొక్క చైన్ కి ఒక్కొక్క పర్టికులర్ ఫార్మాట్ ఉంటాయి అనమాట, వాళ్ళ స్పెషాలిటీ. ఇప్పుడు ప్రసాద్స్ కి పీసీఎక్స్ ఎట్లా ఉందో పీవీఆర్ వాడికి ఎక్సెల్ ఉండిద్ది అనమాట, లార్జ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసం. అట్లాగా ఇక్కడ ఒక్కొక్కడు ఒక పేరు పెడతాడు. ఇప్పుడు ఏఎంసీ వాడు ప్రైమ్ అనేవాడు, ఏఎంసీ ప్రైమ్ అంటే నీకు ప్రీమియం సీటింగ్, రిక్లైనర్సే కొంచెం ప్రీమియం సీటింగ్ ఉండిద్ది, ప్లస్ సౌండ్ చాలా బాగుండేది. ఈ ప్రైమ్ ఏంటంటే ప్రైమ్ మొత్తాన్ని కూడా డాల్బీ విజన్ స్క్రీన్స్ మార్చాడు, డాల్బీ సినిమాస్. మన దగ్గర ఇండియాలో డాల్బీ అంటే జస్ట్ ఆడియోనే, అవును ఇక్కడ డాల్బీ విజన్ యాడ్ అవుతుంది అనమాట స్క్రీన్ స్క్రీన్ మొత్తం. సో కంప్లీట్ చాలా అంటే చాలా బాగుంది పిక్చర్ వరల్డ్. ఆ డాల్బీ రిలీజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకి ఓకే ఎట్లా అయితే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఇన్ ఐమాక్స్ అని అట్లా అంటున్నాడు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అండ్ డాల్బీ డాల్బీకి తగ్గట్టు 20 ఫిల్మ్స్ వస్తున్నాయి. ఇంకోటి ఆ. ఏంటంటే మనం ఇక్కడ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకోవచ్చు, రీఫండ్ వస్తాయి విత్ ఇన్ నెక్స్ట్ 5 minutes లో షో స్టార్ట్ అవుతుంది అనేటప్పుడు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. యా, బట్ ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది ఇప్పుడు ఇల్లు తీసుకున్న వాళ్ళకి హోమ్ థియేటర్ ఏదో కట్టించుకుంటారు. సో ఇంకా జనాలు థియేటర్ కూడా పోవడం కొంచెం తక్కువ, అక్కడికి వెళ్ళి అంత దూరం ఇవ్వడు. మోర్ దెన్ మనీ ఐ ఫీల్ రీసెంట్ గా ఏమైతుందంటే టైమ్ ఈజ్ ఎఫిషియంట్, అసలు టైం చాలా క్రూషియల్. సో ఒక 4 hours నేను ఒక 30 minutes డ్రైవ్ కొట్టిపోయి, ఇంకా ఏఎంసీ ఇట్లాంటి వాటిలో ఏంటంటే 20 నిమిషాలు వాడు ట్రైలర్లు వేస్తాడు, ఫస్ట్ 20 నిమిషాలు. అది సేమ్ స్టార్టింగ్ మన బాగానే పీవీఆర్ అనిపిస్తుంది. మన యాడ్లు కాదు, మన అబ్బి అవి కాదు, వాడు లిటరల్ సినిమా ట్రైలర్లు వేస్తాడు. ఫిలిం డివిడి కలెక్షన్ బాగుంది, ఇట్స్ అఫీషియల్ అనమాట. నువ్వు ఏ స్టోర్కి వెళ్ళినా డివిడీస్ పెట్టి ఉంటాయి. నేను మొన్న పర్ఫెక్ట్ డేస్ తీసుకున్నా డివిడి, క్రైటీరియన్ కలెక్షన్. అదే మొన్న 50% ఆఫ్ పెట్టిండు కదా. అది 50% పెడితేనే $20 వచ్చింది, లేకపోతే $40 అది. అసలు ఆడు ఎవరు టారెంట్లు కొట్టాడా? చాలా తక్కువ అసలు, VPN అసలు ఎవరు. యా విపిఎన్, అవును. యూఎస్ లో నేను చాలా విన్నాను ఏంటంటే ప్రీమియం విపిఎన్ తీసుకుంటారు చాలా మంది. అసలు విచిత్రంగా వింటున్నా నేను కూడా, విపిఎన్ తీసుకొని ఇండియన్ దాంట్లో కనెక్ట్ అయిపోయి స్ట్రీమ్ చేసి డైరెక్ట్ అక్కడ నుంచి చూస్తున్నారు. ఈ మధ్య టీవీస్ లో కూడా వస్తుంది ఆప్షన్ విపిఎన్. నేను చాలా ట్రై చేశా, నేను ఈటీవీ కోసం చాలా ట్రై చేశా. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి ఇండియాలో ట్రై చేద్దాం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. ఇండియాలో కూడా వాడు అసలు సచిన ఒప్పుకోవట్లేదు, డిసిప్లిన్ హాస్టల్ వస్తుంది విపిఎన్ ద్వారా. ఓకే ఓకే, అదే మోడర్న్ ప్రాబ్లమ్స్ నీడ్ మోడర్న్ సొల్యూషన్స్ లాగా వాళ్ళు. సో ద రోడ్ నాట్ టేకెన్ అని సో డైరెక్ట్ చేసిన ఫిలిం అక్కడ. సో నీ ఎక్స్పీరియన్స్ చెప్పానా అసలు? బేసిక్ గా ఫెస్టివల్ రన్ గురించి తెలిసిందే కదా మనము. అది ఫెస్టివల్ రన్ కి పంపిద్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఫస్ట్ తీసేటప్పుడు ఎవడు చూడ్డు, అది జస్ట్ ఏదో ఫిల్మ్ మేకింగ్ ప్రాక్టీస్ లా చేద్దాము అని చాలా లిమిటేషన్స్ పెట్టుకొని బేసిక్ సినిమాటిక్ గ్రామర్ యూజ్ చేసి ఒకటే క్యారెక్టర్ తోటి, సో దట్ వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ కాంప్లెక్స్ స్టేజింగ్ అండ్ బ్లాకింగ్ లాగా అని చెప్పి ఒకటే లొకేషన్ లో. యాజ్ అ తెలుగు గై అక్కడ సినిమా చేయడానికి గల ఛాలెంజెస్ ఏంటి కంపేర్ టు ఇక్కడ? ఎందుకంటే నువ్వు ఇక్కడ కూడా చూసినావు, అక్కడ కూడా చూసినావు. సో ఏమి ఉంటాయి బేసిక్ డిఫరెన్సెస్? సో ఐ గో విత్ ఫస్ట్ ప్రోస్ ఏంటంటే మనకి రిసోర్సెస్ ఉంటారు చాలా మంది. ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికి తెలిసిందే పైసలు ఒకటి. ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్, ఇంగ్లీష్ లో చెప్పగలగాలి. అండ్ మనం తెలుగు సినిమాకి ఇంగ్లీష్ వాళ్ళని తీసుకొని చేయడము అది కొంచెం డిఫరెంట్ ఉంటది. పైసలు ఒకటి, ఖచ్చితంగా పైసలు అసలు ఇది ఉంటది. బట్ ఏమంటారు అన్నోన్ వేరియబుల్ ఏంది అని అంటే వీసా రెస్ట్రిక్ట్. we cannot do full time film making because we are restricted by our visa. ఇప్పుడు చైతన్య is probably on F1, so you cannot do anything other than studying. So obviously college లో part time చేయొచ్చు legal గా. So that's what we can do. As a H1B నేను I'm bound by my visa that I cannot earn in any other means. సో మనం ఏం చేయలేము. సో నువ్వు ఖచ్చితంగా నువ్వు 30 రోజులు జాబ్ చేయకుండా ఉంటే ఇండియా వెళ్ళిపోవాలి, 30 or 60. సో అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కెన్నీ సెబాస్టియనా? కెన్నీ సెబాస్టియన్ ఐ థింక్ చలచిత్ర టాక్స్ లో ఒక పాడ్కాస్ట్ లో చెప్తాడు అనమాట. ఒక ఆర్టిస్ట్ గా అయ్యుండి, లైక్ ఆస్పైరింగ్ ఆర్టిస్ట్ అయ్యుండి ఇండియాలో నువ్వు స్టార్ట్ అవ్వడం చాలా ఈజీ కంపేర్ టు ఫారెన్ కంట్రీస్ లో. ఎంత ఘోరంగా అంటే లైక్ ఇఫ్ యూఆర్ లెట్స్ సే యూఆర్ అన్ ఆస్పైరింగ్ గిటారిస్ట్, నువ్వు ఒక రైల్వే స్టేషన్ లో కూడా ప్లే చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ అ పర్మిట్ అంట. ఇట్స్ అ వెరీ రెస్ట్రిక్టివ్ స్పేస్ అనమాట ఫారెన్ కంట్రీస్ లో, పర్టికులర్లీ వెస్టర్న్ కంట్రీస్ లో. ఇండియాలో నేను ఎవడన్నా అడుగుతాడు వేట గిటార్ వాయిస్తే, ఇట్స్ యువర్ స్పేస్, నువ్వు ఎంతసేపు అన్నా వాయించుకో, ఇన్నటోడు వింటాడు, పోయేటోడు పోతాడు.
సో ఇది చెప్తాడు అనమాట కెనీ సెబాస్టియన్, యాజ్ అన్ ఆస్పైరింగ్ ఆర్టిస్ట్ ఇండియాలో చాలా వెసులుబాటు అండ్ ఇట్లాంటి పర్మిషన్స్ అవసరం లేదు, యుఎస్ లో అట్లాంటి కంట్రీస్ లో చాలా పర్మిషన్స్ ఇష్యూస్ ఉంటాయి. అది తెలియదు. నేను మొన్న రీసెంట్ ఏదో కార్ షోరూమ్ లో ఎక్కడ పోయినప్పుడు యూ గైస్ మ్యాన్ ఇండియన్స్ అసలు ఎందుకు బేరాలాడతారు మీరు అది మా బ్లడ్ లో ఉంది సార్ అని చెప్పేది. ఫస్ట్ టైం నేను యూఎస్ వచ్చినప్పుడు నేను ఈ ఫోన్ కి పైన అది ఉంటది కదా టెంపర్ గ్లాస్, అది ఏదో కొన్నప్పుడు వాడు ఎంతో $30 అంటే 20 యూరో అంటే వాడు లుక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎప్పుడు దాని తర్వాత ఎప్పుడు నేను ఎంత ఓకే నాకు అని చెప్పి అవి మనకోసారి అలవాటు పడాలి. అది ఓకే ఒకసారి ముఖం మీద కొట్టినట్టు అయినప్పుడు అప్పటి నుంచి బట్ వాళ్ళకి ఇంకోటి ఏంటంటే రెస్పెక్ట్ కూడా ఉంటది. ఓకే వీళ్ళు వచ్చి కష్టపడి చేస్తా ఉంటారు, వీళ్ళు ఈ బ్యాచ్ కొంచెం వీళ్ళు చదువుకొని చేస్తా ఉంటారు అనే అది కూడా ఉంటది. బట్ సో ద రోడ్ నాట్ టేకెన్ నేను లెటర్ బాక్స్ లో కూడా ఓపెన్ చేసి పెట్టిన, గైస్ వెళ్ళి చూడండి, ఇది యూట్యూబ్ లో ఉంది, ద రోడ్ నాట్ టేకెన్. రాజమౌళి సినిమాలు పక్కకు పెట్టి ఎప్పుడన్నా మన తెలుగు సినిమాలు ఇండియన్ సినిమాలకు వెళ్తే ఫారినర్స్ వచ్చి చూసే వాళ్ళు ఉంటారా? ఇప్పుడు వస్తున్నారు, ఇది వరకు అంత ఎక్కువ లేకపోతుండే, బట్ ఇప్పుడు మేబీ ఆర్ఆర్ఆర్ తర్వాత అనుకుంటా. డిపెండ్స్ ఆన్ కంటెంట్. ప్రేమ అయితే వాళ్ళు ఎంత పబ్లిసిటీ చేస్తున్నారు అనేది డిపెండ్ అయితే అనమాట. ఓకే, అండ్ తెలిసిన ఫ్రెండ్స్ త్రూ ఇప్పుడు నేను ఒకరిని పక్కా తీసుకెళ్ళిపోతాను, నువ్వు వచ్చి చూడాలి సినిమా బాగుంటది అన్నట్టు, అట్లా కూడా చాలా మంది వస్తారు. ఓకే, ఎందుకంటే రీసెంట్లీ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ యుఎస్ లో చేస్తుండ్రంట సెలబ్రేషన్. ఎవడన్నా కట్అవుట్లు పెడతారా? పెడతారు ఏంది ఆడ కూడా పెడతారా కట్అవుట్లు? అంటే మరీ ఆ రేంజ్ లో ఉన్న నేను రీసెంట్ ఎక్కడ చూసిన అదే మెయిన్ గా డాలస్ ఏరియాలో అట్లా న్యూ జెర్సీ నాకు తెలియదు, మరి ఊరికే పెడతారా? డల్లాస్పురం స్టార్ట్ అవుతుంది కానీ ఏంది డల్లాస్పురం కష్టం కానీ జెర్సీ కూడా చిన్న బిల్డ్ అవుతుంది. అండ్ డాలస్ ఇంకా నీకు అర్థం కాదు కానీ ఒక పీవీఆర్ లో ప్రొడక్షన్ సెలబ్రేషన్స్ రేంజ్ అది. నేను రీసెంట్ గా కూడా 17 Years అని ఒక ఫిల్మ్ చూసాను. 17 Years అది కన్నడది, చాలా చాలా పాపులర్ అయింది అది కూడా. ఓకే, షార్ట్ యూట్యూబ్ లో ఉంది కదా అది. యూట్యూబ్ లో ఎగ్జాంపుల్ మంత్ ఆఫ్ మధు ఉంది తెలుగులో, ఎంత బ్రిలియంట్ గా ఉంది. ఐ హర్డ్ అది ఇంకా అది దానికి కూడా అవ్వలేదని, సచ్ ఏ ప్యాథటిక్, దానికి డబ్బులు రాలేదు, బ్రేక్ ఈవెన్ అయిందా అసలు? అది నాకు లేదు, లైక్ నాట్ కంప్లీట్లీ, బట్ దే మేడ్ ఇట్ యాస్ ఇండి ఫిలిం. మార్టిన్ స్కార్సెసీ అడుగుతున్నాడు, ఇప్పటిదాకా హైయెస్ట్ ఎంత పెట్టారు బ్రో యుఎస్ లో మూవీకి థియేటర్ లో? ఒక సినిమాకి ఎంత పెట్టారని అడుగుతుండ. నేనైతే 50 పెట్టినా. ఓకే, దట్స్ మై హైయెస్ట్. ఏ సినిమాకి? మూవీ టికెట్ బాహుబలి 2 మూవీ 50 లో హ్యూస్టన్ లో చూసిన నేను. అది 50 ఉండే. $50 మన యూట్యూబ్ ఇన్కమ్.